యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నేను మీ జగదీశ్వరరావు స్కిల్ వరల్డ్ ఛానల్ నుంచి. ఇప్పటివరకు మీకు అకౌంటింగ్ పైన చాలా వరకు తెలుగులో వీడియోలు పెట్టడం జరిగిందండి. చాలామంది చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఈ లెడ్జర్స్ గురించి పార్ట్ 1 పెట్టినప్పుడు ఆ లెడ్జర్స్లలో ఏంటంటే కంటిన్యూషన్ని నేను ఆపేశాను. అవసరమైతే కావాలి అని అనుకుంటే దానికి సంబంధించి కమెంట్స్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ కంటిన్యూషన్ కావాలి అంటే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక వీడియో పెడతాను అని చెప్పాను. సో కొంతమంది అడగడం జరిగింది. సో పర్సనల్గా ఆ లెడ్జర్స్ కూడా రిమైనింగ్ లెడ్జర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అని కమెంట్ చేయడం జరిగింది. అందుకే ఏంటంటే ఈ పార్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పార్ట్లో కంప్లీట్గా లెడ్జర్స్కి కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇది ప్రీవియస్ లెడ్జర్లో కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మనం ఏదో టోటల్ బ్యాలెన్స్ ఏదో మిస్టేక్ చేసాం క్యాష్ లెడ్జర్లో. ఎనీవే అది ఓన్లీ చిన్న మైనర్ మిస్టేక్ అండి. సో ఇప్పుడు పర్చేస్ లెడ్జర్ కానీ రిమైనింగ్ లెడ్జర్స్ కానీ ఏదైతే ప్రీవియస్ మనం ప్రాబ్లం చెప్పుకున్నామో ఆ ప్రాబ్లంకి సంబంధించి కంటిన్యూషన్ లెడ్జర్స్ని ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏంటి అంటే ప్రాబ్లం అనేది తెలుసు. ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. సో ప్రాబ్లం నెంబర్ 1 2014 ఇయర్కి సంబంధించింది. ఇది 1 అక్టోబర్ని చూస్తే ఏంటి అంటే లక్ష్మి స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹25 lakhs అని ఉంది. ఈ ప్రాబ్లం మీద మీకు జనరల్ ఎంట్రీస్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే క్యాష్ అనే లెడ్జర్ని ఎలా వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పర్చేజ్ అనే లెడ్జర్ని ఎలా వేయాలో చూద్దాం. ఈ ప్రాబ్లంకి సంబంధించి గూడ్స్ పర్చేస్ చేసాం, అది క్యాష్తో పర్చేస్ చేసినా క్రెడిట్తో పర్చేస్ చేసినా, అంటే సరుకులని డబ్బులకి కొన్నా అప్పుతో సరుకులు కొన్నా, మొత్తానికి సరుకులు కొన్నామా లేదా, ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనం తీసుకొని పర్చేజ్ అనే ఈ లెడ్జర్లో వేయడం జరుగుతుంది. పర్టికులర్గా పర్చేజ్ అనే లెడ్జర్లో మనం ఓన్లీ గూడ్స్ పర్చేస్ తప్ప వేరేవి ఏమీ వేయం. ఎందుకంటే ఏ దానికి సంబంధించిన లెడ్జర్ని దానికి సంబంధించి మనం సపరేట్గా మెయింటైన్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను. ఎగ్జాంపుల్కి మీకు నేను సాంగ్స్ అనే ఫోల్డర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం మన ప్రాబ్లంలో ఎక్కడెక్కడ పర్చేస్ జరిగింది. గూడ్స్ పర్చేస్ ఐదర్ ఇట్ మే బి ఫర్ క్యాష్ ఆర్ ఇట్ మే బి ఫర్ క్రెడిట్, అంటే డబ్బుతో సంబంధించి సరుకులు కొన్నా అప్పుకి సంబంధించి సరుకులు కొన్నా సరే, సరుకులు మన బిజినెస్కి వస్తే చాలు ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అలాంటి వాటిని మనం ఇందులో ఎలా రికార్డ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఓపెన్ చేశాను. సో ప్రాబ్లంలో చూస్తే లక్ష్మి స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹25 lakhs అని ఉంది. దీనికి జనరల్ ఎంట్రీ మనకి జనరల్గా వచ్చేది క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఎక్కడో కూడా డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ పర్చేజ్ అనేది రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఈ ఎంట్రీని మాత్రం నేను పర్చేజ్ అనే లెడ్జర్లో వేయను. నెక్స్ట్ 2 అక్టోబర్ని చూస్తే గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ₹25,000 అని ఉంది. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ₹25,000 అని ఉంది. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటే ఏంటి అంటే మనం ఏం చేసామంటే సరుకులను కొనడం జరిగింది. సో అది కూడా డబ్బులు పెట్టి, అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్ డెబిట్. క్రెడిట్లోకి వచ్చేటప్పటికి టు క్యాష్ అకౌంట్. జనరల్గా మనకి ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ రావడం జరుగుతుంది, టు క్యాష్ అకౌంట్ అని. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది మనకి ఎంట్రీ. అయితే ఈ ఓచర్లో ఈ జర్నల్ ఎంట్రీలో పర్చేస్ అనే లెడ్జర్ అంటే పర్చేజ్ అనే అకౌంట్, లెడ్జర్ అంటే అకౌంట్ అని చాలాసార్లు చెప్పానండి. సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే పర్చేజ్ అకౌంట్ ఉందో ఇక్కడ కూడా నేను ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, అంటే లెడ్జర్ ఓపెన్ చేసుకున్నా. ఆల్రెడీ చెప్పాను డెబిట్ సైడ్ ఉంటుంది క్రెడిట్ సైడ్ ఉంటుందని, సేమ్ అలాగే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు పర్చేజ్ అనే పేరు ఎంట్రీలో డెబిట్లో ఉందా క్రెడిట్లో ఉందా, డెబిట్లో ఉంది కాబట్టి సింపుల్గా నేను కూడా ఏంటి అంటే కర్సర్ని డెబిట్ సైడ్ రాస్తున్నాను. సో డెబిట్ సైడ్ ఏ డేట్ అండి, 2 అక్టోబర్. సో 2 అక్టోబర్ అని టైప్ చేశాను. డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 పెట్టి రాయాలని ఆల్రెడీ చెప్పాను, 2 పెట్టాను. అయితే పర్చేస్ చేస్తున్నామంటే మనకి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది, సరుకులు బిజినెస్లోకి వస్తున్నాయి. ఎందుకంటే క్లియర్గా క్వశ్చన్ మెన్షన్ చేశాడు, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని చెప్పేశాడు ఇక్కడ. అంటే సరుకులు మనం డబ్బుల కోసం కొనుక్కుంటున్నాం. సో డబ్బులు వెళ్ళిపోతున్నాయి, పర్చేజ్ వస్తున్నాయి, అంటే సరుకులు వస్తున్నాయి. పర్చేజ్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి పర్చేజ్ అనే లెడ్జర్లో కూడా, అంటే పర్చేజ్ అనే అకౌంట్లో కూడా డెబిట్ సైడ్కి వచ్చాను. 2 అని పెట్టి ఆపోజిట్ పేరును రాయాలని చాలాసార్లు చెప్పాను. సింపుల్గా ఇక్కడ ఆపోజిట్ పేరు ఏంటి ఎంట్రీలో
క్యాష్ అని ఉంది కాబట్టి టు క్యాష్. అమౌంట్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేస్తాను. ఇంతకీ అమౌంట్ ఎంత? 25,000. సో 25,000. ఓకే, ఇక్కడతో 2 అక్టోబర్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే 4th అక్టోబర్న గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని ఉంది. అయితే సేల్స్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 6th అక్టోబర్ చూస్తే ఏంటి అంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ అని ఉంది. సార్ ఇక్కడ పర్చేజ్ అని ఉంది, ఫర్నిచర్ ఉంది. అయితే ఈ ఎంట్రీ మనం పర్చేజ్ అనే లెడ్జర్లో వేయాలా లేదా అంటే వేయకూడదు. ఎందుకంటే ఫర్నిచర్ పర్చేజ్డ్కి మీకు ఎంట్రీ ఏమొస్తుంది? ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. అంతేగాని పర్చేజ్ అకౌంట్ అనేది రాదుగా. పర్చేజ్ అనే లెడ్జర్ వేస్తున్నప్పుడు ఆ ఎంట్రీలో పర్చేజ్ అనేది ఉంటేనే ఆ ఎంట్రీని మనం రాస్తాం తప్ప రిమైనింగ్ ఎంట్రీస్ అప్పుడు రాయము. ఆ జర్నల్ ఎంట్రీలో అయితే డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ మనకేమని రావాలి? పర్చేజ్ అనే పదం రావాలి. ఫర్నిచర్ పర్చేజ్లో మనకి ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్నిచర్ అనే లెడ్జర్ వేసేటప్పుడు దాన్ని మనం ఆ లెడ్జర్లో రికార్డ్ చేయాలి. రైట్. నెక్స్ట్ చూస్తే 9th అక్టోబర్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ ₹10,000 అన్నాడు. ఇలా గూడ్స్ పర్చేజ్డ్ అని చెప్పి వదిలేస్తే అది మనం క్యాష్ కనే అనుకోవాలి అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది జర్నల్ ఎంట్రీస్లో. సో ఇప్పుడు చూస్తే 9th అక్టోబర్న గూడ్స్ని ఏం చేస్తున్నాం? పర్చేస్ చేస్తున్నాం. మళ్ళీ క్యాష్ ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఎంత అమౌంట్కి? 10,000కి. మళ్ళీ సేమ్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మళ్ళీ పర్చేజ్ అనేది ఎక్కడుంది? డెబిట్లో ఉంది. సో 9th అక్టోబర్ క్రెడిట్లో క్యాష్ ఉంది కాబట్టి, సో పర్చేజ్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి పర్చేజ్ అకౌంట్లో కూడా నేనేం చేస్తున్నాను? డెబిట్ సైడ్కే వస్తున్నా. కానీ పేరు రాసేటప్పుడు మాత్రం ఆపోజిట్ పేరు పెట్టి రాయాలి. సో డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 అని పెట్టి రాస్తామని ఆల్రెడీ చెప్పాను. సో క్యాష్ అమౌంట్కి వచ్చేటప్పటికి 10,000 కాబట్టి 10,000. అర్థమైంది కదండి. మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఏంటి అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము అది కూడా 11th అక్టోబర్న 25,000 రూపీస్కి. దీనికి మనకి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేజ్ అకౌంట్ డేటార్ టు రాము అకౌంట్ అని వస్తుంది. డౌట్ ఉంటే నేను జర్నల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని మీరు ఒకసారి కనుక రిపీట్ చేసి వినగలిగితే చూడగలిగితే ఈ ఎంట్రీ పైన ఎందుకు ఇలా చేసాము అనేది క్లారిటీ వస్తుంది. క్రెడిట్ ద గివర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ ఇది. డేట్ చూస్తే ఏంటంటే 11th అక్టోబర్. మొత్తానికి పర్చేజ్ అనేది డెబిట్లో ఉందా క్రెడిట్లో ఉందా? డెబిట్లోనే ఉంది కాబట్టి మళ్ళీ డెబిట్లోకి వచ్చి 11th అక్టోబర్. అయితే ఈ జర్నల్ ఎంట్రీలో ఆపోజిట్లో ఉండే పేరేంటి? రాము కాబట్టి నేను టైప్ చేసేటప్పుడు కూడా టు రాము అని టైప్ చేస్తాను. అమౌంట్ ఎంత? 25,000. సో 25,000. అర్థమైంది కదండి. రైట్. సో ఈ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మళ్ళీ 12th మనకి ఏదైతే 12th ఉందో ఆ 12th చూస్తే 12th అక్టోబర్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సీత ఫర్ క్యాష్ అన్నాడు. ఫర్ క్యాష్ అని క్లియర్గా చెప్పాడు. మనిషి పేరు ఇచ్చినప్పటికీ క్యాష్ అని చెప్తే మనం ఎలా ట్రీట్ చేస్తాం? క్యాష్ పర్చేజ్గా ట్రీట్ చేస్తాం. మళ్ళీ మనకి ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ మళ్ళీ డెబిట్లోనే వచ్చింది. సో డేట్ చూస్తే ఏమో 12th అక్టోబర్ 35,000 ఆఫ్ అమౌంట్కి. సో సింపుల్గా డేట్ 12th అక్టోబర్. ఆపోజిట్ పేరు రాయాలి కాబట్టి టు క్యాష్. ఈ ఎంట్రీలో ఆపోజిట్ పేరు వచ్చి క్యాష్ కాబట్టి క్యాష్ అనేది రాస్తున్నాం. అర్థమైంది కదండి. రైట్. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూస్తే గూడ్స్ సోల్డ్ టు లక్ష్మణ్ అన్నాడు. అది సేల్స్ లెడ్జర్ వేసేటప్పుడు చూద్దాం. పర్చేజ్ అయితే కాదు. పర్చేజ్ ఉంటేనే మనం ఏం చేయాలి? పర్చేజ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వేయాలి. ఎలా అయితే మనం క్యాష్ లెడ్జర్లో ఆ ఎంట్రీలో క్యాష్ ఉంటేనే రికార్డ్ చేసామో ఇప్పుడు ఈ ఎంట్రీలలో పర్చేజ్ అనేది ఉందా లేదా అనేది మనం చూస్తాం. అంతకుమించి వేరేదేమీ అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ చూస్తే గూడ్స్ సోల్డ్ టు హరి అన్నాడు. అది కూడా సేల్సే, పర్చేజ్ అయితే కాదు. పర్చేజ్ ఎంట్రీ ఉంటే చూస్తాం. నెక్స్ట్ రెంట్ పెయిడ్ అన్నాడు. ఇక్కడ రెంట్కి పర్చేజ్కి సంబంధం లేదు కాబట్టి మనం ఏమీ వేయడం లేదు. అలాగే సాలరీస్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇవేవి కూడా గూడ్స్ పర్చేజెస్ కాదు. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ మెషినరీ పర్చేజ్డ్ అన్నాడు. మెషినరీ పర్చేజ్డ్ అంటే
మెషినరీ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్, అంటే ఆస్తిని కొన్నాం, కానీ ఇక్కడ సరుకుల్ని కొనడం లేదు. సరుకులు కూడా వన్ టైప్ ఆఫ్ ఆస్తే, అయితే ఇక్కడ పర్టికులర్గా గూడ్స్ అని ఎక్కడ చెప్పలేదు. అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది, మెషినరీ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది, అంతేగాని పర్చేజ్ అకౌంట్ అని రాదు కాబట్టి మనం దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ హార్స్ కూడా అంతే. జనరల్గా మనం హార్స్ కొంటే లైవ్ స్టాక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం, అక్కడ ఎక్కడ పర్చేజ్ అనేది రాలేదు కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. ఆ ఎంట్రీని కూడా మనం రికార్డ్ చేయాలి. నెక్స్ట్ చూస్తే అమౌంట్ బ్రాడ్ బై లక్ష్మి ఇంటూ ది బిజినెస్ అని చెప్తున్నాం. సో లక్ష్మి చేత బిజినెస్లోకి అమౌంట్ తీసుకొని రాబడింది, అయితే ఆ ఎంట్రీ కూడా పర్చేస్తో సంబంధం లేదు కాబట్టి అది కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే ఓనర్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ ది బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అని చెప్తున్నాం. అయితే ఇదంతా కూడా డ్రాయింగ్స్ కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి పర్చేస్కి దీనికి ఆ ఎంట్రీని కూడా రాయటం లేదు. ఫైనల్గా మనకు ఉండే ఎంట్రీస్ ఏంటంటే హార్స్ కార్కేస్ పర్చేజ్డ్ ఆన్ 19th అక్టోబర్ అని చెప్పాం. ఈ ఎంట్రీ గురించి క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎంట్రీలో కూడా ఎక్కడ కూడా పర్చేజ్ అనేది రాదు కాబట్టి ఇక్కడ మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే 25th అక్టోబర్ గూడ్స్ పర్చేజ్డ్ బై రహీం, అంటే రహీం చేత సరుకులు కొనబడ్డాయి. అంటే మన బిజినెస్ ఏం చేసి ఉంటుంది, సరుకుల్ని అమ్ముంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఎంట్రీని మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పైకి పర్చేజ్గా కనిపించిన దాని నేచర్ ఏంటి, సేల్స్ కాబట్టి. ఇది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా 28th అక్టోబర్ని చూస్తే గూడ్స్ సోల్డ్ బై రమణ అని చెప్పాం. గూడ్స్ సోల్డ్ బై రమణ అంటే రమణ చేత సరుకులు అమ్మబడ్డాయి. అంటే మన బిజినెస్ ఏం చేసి ఉంటుంది, కొని ఉంటుంది. అందుకే మన బిజినెస్లో రమణ గురించి ఒక జర్నల్ ఎంట్రీ రాసాము. సో ఇప్పుడు సింపుల్గా దీనికి ఎంట్రీ ఏమొస్తుంది అంటే పర్చేజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు రమణ అకౌంట్. సో ఇది ఎంట్రీ. సో ఈ ఎంట్రీ ప్రకారం ఎంత, 28th అక్టోబర్న 25,000 అమౌంట్. మళ్ళీ 28th అక్టోబర్ ఆపోజిట్ పేరు తీసుకోవాలని చెప్పాను. ఆపోజిట్ పేరు ఏంటి ఇక్కడ, సో రమణ అనేది ఆపోజిట్ నేమ్. సో సింపుల్గా నేను టు డెబిట్ సైడ్ రాసేటప్పుడు రమణ అని రాస్తాను. ఎంత అమౌంట్, 25,000. యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడ నేను అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. అర్థమైంది కదండి ఎలా వేయాలి ఏంటి అనేది, చాలా చాలా సింపుల్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీనికి సంబంధించి ఇప్పుడు నేను టోటల్స్ అనేవి వేయాలి. సో టోటల్ వేయడానికి నేను ఒక లైన్ అనేది గీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ లైన్ మీకు కొంచెం కనిపించే విధంగా వేస్తాను. ఓకే, సో ఇప్పుడు వీటిని యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు ప్రీవియస్ వాటిల్లో ఎలాగైతే టోటలింగ్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే టోటల్ అనేది చేయడం జరుగుతుంది. మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే రైట్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎట్ సైడ్ హైయెస్ట్ అమౌంట్ ఉంది, డెబిట్ సైడ్ హైయెస్ట్ అమౌంట్ ఉంది. ఎందుకంటే క్రెడిట్ సైడ్ ఎటువంటి అమౌంట్ పడలేదు. సో ఇప్పుడు డెబిట్ సైడ్ టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, డెబిట్ సైడ్ టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. టోటల్ 85,000 అండి. సో దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డెబిట్ సైడ్ ఏదైతే టోటల్ అమౌంట్ ఉందో ఆ టోటల్ అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ డెబిట్ సైడ్ టోటల్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అలాగే క్రెడిట్ సైడ్ టోటల్ కూడా చూస్తాం. టోటల్ వచ్చి 1,20,000 ఉందండి. టోటల్ 1,20,000 ఉంది. సేమ్ అమౌంట్ నేను క్రెడిట్ కాలంలో కూడా వేసుకుంటున్నా. 1,20,000. అయితే బ్యాలెన్స్ ఇటు సైడ్ తక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ టోటల్ చేయడానికి ఇక్కడ అమౌంట్ లేదు కాబట్టి ఏదైతే అమౌంట్ నాకు వచ్చిందో ఆ టోటల్ అమౌంట్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎటు సైడ్ అయితే తక్కువ వచ్చిందో అటు సైడ్ ఆ అమౌంట్ని వేసుకోవడం జరిగింది.
ఆ అమౌంట్కి నేను ఏమని పేరు పెడతానంటే మిగిలిపోయిన బ్యాలెన్స్ కాబట్టి అది కూడా ఎప్పుడు మనం ఏదైతే అక్టోబర్ చెప్తున్నామో ఆ అక్టోబర్ మంత్లో కాబట్టి సో 31st అక్టోబర్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాస్తాం. ఇదే బ్యాలెన్స్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి నేను ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ 1st నవంబర్ అప్పుడు ఏమని ఇస్తాము అంటే అప్పుడు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ నవంబర్కి వచ్చేటప్పటికి డెబిట్ సైడ్ కాబట్టి 2 అంటే క్రెడిట్ సైడ్ ఏదైతే బ్యాలెన్సింగ్ చేయబడిందో లాస్ట్ మంత్లో అది నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీకు క్యాష్ లెడ్జర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు 31st అక్టోబర్న ఏదైతే బ్యాలెన్స్ మిగిలిందో ఈ మిగిలిపోయిన బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ కూడా మనం పంపించి ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. 2 బ్యాలెన్స్ B/D అంటే బ్రాడ్ డౌన్ అని చెప్పాను. అంటే తీసుకొని వచ్చాను లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్లోకి ఈ బ్యాలెన్స్ని తీసుకొని వచ్చాను. ఎంత బ్యాలెన్స్? 1,20,000. ఇక్కడతోటి ఈ లెడ్జర్ కూడా అయిపోయింది. అర్థమైంది కదండి? రైట్, 1,20,000. రైట్, అంత ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన పర్చేస్ లెడ్జర్ ఎలా వేయాలో చూసాం కదా, అలాగే నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ని ఎలా వేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఈ డేటా మొత్తం ఏం చేస్తున్నానంటే ఎరేస్ చేసేస్తున్నాను, క్లియర్ చేసేసాను. సో ఫస్ట్ ఇయర్ని మాత్రం నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మొత్తం కూడా టైప్ చేసి పెట్టుకున్నాను. అలాగే సేల్స్ అకౌంట్ అని చెప్పి పేరు కూడా మార్చేసాను. రైట్, ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఇందులో సేల్స్ ఎక్కడ జరిగింది అంటే 4th అక్టోబర్న జరిగింది. 4th అక్టోబర్ స్పెసిఫిక్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4th అక్టోబర్ అనేది క్లియర్గా ఉంది. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ₹35,000. సో సేల్స్ జరిగింది. సో గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే మనకు వచ్చే ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది మనకు వచ్చే ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని మనం ఎంట్రీ జనరల్ ఎంట్రీ రాస్తాము. సో ఇప్పుడు ఇందులో మనం వేసేది సేల్స్ లెడ్జర్. మనకి సేల్స్ అనే లెడ్జర్ ఈ ఎంట్రీలో ఎక్కడుంది? సేల్స్ అనే అకౌంట్ క్రెడిట్లో ఉంది. సో యాజ్ యూజువల్గా నేను ఇప్పుడు సేల్స్ అనే లెడ్జర్లో కూడా నేను క్రెడిట్ సైడ్కి వెళ్ళి వేస్తాను. 4th అక్టోబర్ కాబట్టి 4th అక్టోబర్ అనే డేట్ వేశాను. క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బై పెట్టాలి కాబట్టి బై అని పెట్టాను. కానీ ఆపోజిట్ పేరు కదా తీసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ పేరు ఏమనుంది? క్యాష్ అనేది ఉంది కాబట్టి క్యాష్ అని రికార్డ్ చేస్తాను. అమౌంట్ ఎంత? 35,000. సో సింపుల్గా అమౌంట్ కాలంలో కూడా వెళ్ళి 35,000 అనే అమౌంట్ని వేయడం జరుగుతుంది. అర్థమైంది కదండి? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడంతా కూడా గూడ్స్ పర్చేజ్డ్ అనే ఉంది. ఎక్కడ కూడా సేల్స్ లేదు. ఫైనల్గా మనకి సేల్స్ ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ 13th అక్టోబర్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే గూడ్స్ సోల్డ్ టు లక్ష్మణ్ ఫర్ ₹50,000. సో లక్ష్మణ్కి మనం ఏం చేసామంటే గూడ్స్ని ఏం చేసాము? అమ్మడం జరిగింది యాజ్ యూజువల్గా. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేల్స్కి సంబంధించింది వేస్తాం. అయితే ఎంట్రీ ఏమొస్తుంది అంటే డెబిట్ ద రిసీవర్ కాబట్టి లక్ష్మణ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది. సేల్స్ అనేది క్రెడిట్లోనే ఉంది. డేట్ వచ్చేటప్పటికి 13th కాబట్టి సో 13th అక్టోబర్. సో సేల్స్ క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్లోనే నేను బై అని పెట్టి రాస్తున్నాను. ఆపోజిట్ పేరు ఏమని రాయాలి? లక్ష్మణ్ అని చెప్పి వేస్తాను. అమౌంట్ కాలంలోకి వచ్చేటప్పటికి అమౌంట్ 50,000 కాబట్టి అమౌంట్ కూడా 50,000 ఇవ్వడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి గూడ్స్ సోల్డ్ టు హరి ఫర్ క్యాష్ అని ఉంది. మళ్ళీ హరికి ఏం చేస్తున్నాం? క్యాష్ సేల్స్ చేసాం. అది కూడా 35,000. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమని వస్తుంది? క్యాష్ అని వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది ఎంట్రీ. సో సేల్స్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి నేను సేల్స్ అనే లెడ్జర్లో కూడా క్రెడిట్ సైడ్కి వచ్చాను. సో 14th అక్టోబర్. సో క్రెడిట్ సైడ్ కాబట్టి నేను బై పెట్టి రాస్తున్నాను. ఆపోజిట్ పేరు ఏంటి? క్యాష్ కాబట్టి క్యాష్ అని చెప్పి రాస్తున్నాను. అమౌంట్ వచ్చి 35,000 కాబట్టి 35,000. అర్థమైంది కదండి? నెక్స్ట్ చూస్తే రెంట్ పెయిడ్ ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తే శాలరీస్ అని ఉంది.
మెషినరీ అని ఉంది, హార్స్ అని ఉంది, అమౌంట్ విత్డ్రాను, ఓనర్ విత్డ్రాన్, కార్ కేసు, క్వశ్చన్లు అన్నీ ఇవే ఉన్నాయి. సేల్స్ ఇంకెక్కడా జరగలేదు. జరిగిందల్లా ఒకే ఒక చోట, అది ఎక్కడ అంటే 25th. చూస్తే గూడ్స్ పర్చేజ్డ్ బై రహీమ్ ₹20,000 అని ఉంది. గూడ్స్ పర్చేజ్డ్ బై రహీమ్ ₹20,000 అంటే 20,000కి రహీమ్ ఏం చేశాడంటే సరుకులు కొన్నాడు. ఆ విషయాన్ని మనం బిజినెస్లో రాసుకున్నామంటే మీనింగ్ ఏంటి? సరుకులు మన చేత అమ్మబడ్డాయి అని అర్థం. 25th అక్టోబర్న 20,000కి, రైట్? అప్పుడు మనకేమొస్తుంది? రహీమ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ వస్తుంది. సో డేట్ వచ్చేటప్పటికి 25th అక్టోబర్. సో సేల్స్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై పెట్టి రాస్తున్నా. ఆపోజిట్ పేరు రహీమ్ కాబట్టి రహీమ్ అనే పేరుని ఎంటర్ చేశాను, రైట్? సో అమౌంట్కి వచ్చేటప్పటికి 20,000. సో సింపుల్గా నేను 20,000 అనేది ఎంటర్ చేశాను. ఇంకా ప్రాబ్లంలో సేల్స్కి సంబంధించి క్వశ్చన్లో ఎక్కడా కూడా ఇంకా లేవు. ఉండేవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇప్పుడే రికార్డ్ చేయడం జరిగింది, రైట్? సో వీటిని ఇంకా బ్యాలెన్సింగ్ చేయాలి, అంటే టోటల్స్ చేయాలి. సో ఒకసారి వీటికి సంబంధించి టోటల్స్ అనేది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ జాగ్రత్తగా జాగ్రత్తగా టోటల్ చేయాలండి, లేదంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో టోటల్ వచ్చేటప్పటికి 1,40,000 ఉందండి. 1,40,000 అనేది టోటల్ అమౌంట్ ఉంది. సో ఫస్ట్ నేను టోటల్ కాలమ్స్లో టోటల్ వేసేస్తాను. యాజ్ యూజువల్గా డెబిట్ సైడ్ కూడా ఏమీ లేదు. డెబిట్ సైడ్ ఏమీ లేకపోయినప్పటికీ టోటల్ కాలంలో నేను బోత్ అంటే డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అనే రూల్ ఉంది కాబట్టి, సో ఆ రూల్ ప్రకారంగా నేను బోత్ సైడ్ నేనేం చేస్తున్నానంటే ఈక్వల్ అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్యాలెన్సింగ్ అమౌంట్ కూడా ఎంత వేస్తానో ఇదే అమౌంట్ని బ్యాలెన్సింగ్ అమౌంట్గా చూపిస్తాను. ఎప్పుడు మనకి 31st అక్టోబర్ వచ్చేటప్పటికి 31st అక్టోబర్ వచ్చేటప్పటికి మనకేమైంది అంటే ఈ సేల్స్ అనేది ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే డెబిట్ సైడ్ కాబట్టి 2 అని పెట్టి రాస్తున్నాను. సో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఎంత బిజినెస్ క్యారీ చేస్తుంది సేల్స్ బ్యాలెన్స్ 31st అక్టోబర్ కంటే 1,40,000. నేను చెప్పాను క్లియర్గా టోటల్ అమౌంట్ పైన క్యారీ డౌన్స్ వస్తాయి. అయితే అది డెబిట్ సైడ్ అయినా రావచ్చు, క్రెడిట్ సైడ్ అయినా రావచ్చు అని ప్రీవియస్ లెడ్జర్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇదే అమౌంట్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆపోజిట్లోకి వెళ్తుందని కూడా క్లియర్గా చెప్పాను, రైట్? సో అలాగే ఆపోజిట్ మంత్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st నవంబర్. యాజ్ యూజువల్గా 1st నవంబర్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో క్రెడిట్ సైడ్ కాబట్టి బై అని పెట్టి రాస్తున్నాను. బై బ్యాలెన్స్ B/D, నథింగ్ బట్ బ్రాడ్ డౌన్. సో ఎంత అమౌంట్ వచ్చింది? 1,40,000. అర్థమైంది కదండి, రైట్? సో లెడ్జర్స్ ఇప్పుడు మీకు పర్చేజ్ లెడ్జర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే సేల్స్ లెడ్జర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ లెడ్జర్స్ కూడా ఒకసారి కంటిన్యూషన్లో చూద్దాం, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ క్యాష్ లెడ్జర్ అయిపోయింది, అలాగే పర్చేస్ లెడ్జర్ అయిపోయింది, అలాగే సేల్స్ లెడ్జర్ అయిపోయింది. కానీ ఫర్నిచర్ అనే లెడ్జర్ ఎక్కడ కూడా మనకి కాలేదు. ఫర్నిచర్ అనే లెడ్జర్ ఎక్కడ కూడా మనం కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఫర్నిచర్. ఇప్పుడు ఫర్నిచర్కి సంబంధించి మన బిజినెస్లో ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ జరిగింది? మొత్తం మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూస్తే మన బిజినెస్లో ఫర్నిచర్ అనేది ఒకే ఒకసారి కొనున్నాం, మళ్ళీ మధ్యలో ఎక్కడా కూడా రిపీటెడ్గా లేదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఫర్నిచర్, అది కూడా ఎంత? 75,000. ఫర్నిచర్ మనం కొంటే మనకి వచ్చే ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ రావడం జరుగుతుంది. దీని ప్రకారం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్నిచర్ అనేది వేస్తాను. సో ఎలా వేస్తానో ఏంటి అనేది చూడండి. యాజ్ యూజువల్గా మళ్ళీ నేను అన్నిటిని క్లియర్ చేసేసాను. 2014 అని చెప్పి ఇయర్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అకౌంట్ పేరు సేల్స్ కాదండి, ఇప్పుడు సింపుల్గా ఫర్నిచర్ అకౌంట్ వేస్తున్నాను కాబట్టి ఫర్నిచర్ అనే పేరుని పెట్టుకున్నాను. సో 6th అక్టోబర్న జరిగింది ఫర్నిచర్ అనేది. అది క్వశ్చన్లో క్లియర్గా చూస్తే మనకుంది, అది కూడా 75,000 తోటి ఎంట్రీ. ఇది ఫర్నిచర్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి ఫర్నిచర్ అనే లెడ్జర్లో కూడా డెబిట్ సైడ్కి వస్తున్నాను. డేట్ వచ్చేటప్పటికి 6th అక్టోబర్. సో డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 అని పెట్టి రాయాలని క్లియర్గా చెప్పాను. ఆపోజిట్ పేరు రాయాలి కదా, ఆపోజిట్ పేరు ఏంటి? ఇక్కడ క్యాష్ కాబట్టి క్యాష్ అని రాస్తున్నాను. అమౌంట్ ఎంత? 75.
5,000 కాబట్టి అమౌంట్ కాలంలో 75,000. ఇంకా ఫర్నిచర్ అనేది రిపీటెడ్గా జరగలేదు కాబట్టి ఇదే అమౌంట్ని నేను ఏం చేస్తానంటే ఈ డెబిట్ సైడ్ టోటల్ కాలంలోనూ అలాగే క్రెడిట్ సైడ్ టోటల్ కాలంలోనూ ఇదే అమౌంట్ని ఇచ్చేస్తాను. ఎందుకంటే డెబిట్ ఈక్వల్స్ క్రెడిట్ అనే రూల్ ఉంది కదా మనకి. ఆ రూల్ ప్రకారం మనం రెండింటిని టోటల్ చేయాలి కదా. అదే రూల్ ప్రకారం ఇప్పుడు రెండింటిని ఏం చేస్తాను అంటే టోటల్ చేసి ఈ నెలాఖరు వరకు అంటే 31 అక్టోబర్ వరకు ఎక్కడా కూడా మళ్ళీ మనకి ఫర్నిచర్ అనేది రిపీటెడ్ కాలేదు కాబట్టి సింపుల్గా ఇదే బ్యాలెన్స్ని ఈ నెలంతా కూడా ఇదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది బిజినెస్ ఫర్నిచర్కి సంబంధించి అని చెప్పి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే C/D అని చెప్పి ఇస్తున్నాను. అది కూడా ఎంత అమౌంట్ అండి? 75,000. సేమ్ ఇదే అమౌంట్ని మళ్ళీ మనం ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్కి మళ్ళీ మనం ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే 1 నవంబర్ రోజున ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏమని రాయాలి? డెబిట్ సైడ్ కాబట్టి టు బ్యాలెన్స్ B/D బ్రాడ్ డౌన్. ఈ బ్రాడ్ డౌన్ బ్యాలెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ వేయడానికి బాగా ఉపయోగపడతాయి. బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటే ఆ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ క్రెడిట్ అని 2 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది డెబిట్ సైడ్ ఉంటే దాన్ని డెబిట్ బ్యాలెన్స్గా, క్రెడిట్ సైడ్ ఉంటే అది క్రెడిట్ బ్యాలెన్స్గా ట్రీట్ చేస్తాం. అంటే డెబిట్ సైడ్ ఉంటే ఆ టోటల్ అమౌంట్ తీసుకొని వెళ్ళి వేస్తాం. అది ఎలా వేస్తాం అనేది ఫ్యూచర్లో చెప్తాం. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి 75,000. ఇక్కడతోటి మనకి ఫర్నిచర్ అనే లెడ్జర్ కూడా కంప్లీట్ అనేది అయిపోవడం జరిగింది. అర్థమైంది కదండి ఫర్నిచర్ అనే లెడ్జర్ కూడా, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఫర్నిచర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, బాగానే ఉంది. గూడ్స్ అయిపోయాయి. అయితే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము అన్నాం. అప్పుడు మనం ఎంట్రీ వేసింది ఏంటి? పర్చేజ్ అకౌంట్ డేటా టు రాము అకౌంట్ అని వేసి ఉంటాం. సో రాముకి సంబంధించి మనం లెడ్జర్ ఇప్పుడు వేయాలి. ఇంతవరకు ఇక్కడ ఎక్కడ కూడా రాముకి సంబంధించిన లెడ్జర్ నేను ఎక్కడ కూడా వేయలేదు. పైగా ఎంట్రీలో మళ్ళీ రాము ఎక్కడైనా రిపీటెడ్ అయ్యాడా అంటే రాము ఎక్కడ కూడా మళ్ళీ రిపీటెడ్గా రాలేదు. ఇది ఒక్క ఎంట్రీనే ఉంది. యాజ్ యూజువల్గా మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము కాబట్టి దానికి యాక్చువల్లీ వచ్చే జనరల్ ఎంట్రీ వచ్చి పర్చేజెస్ అకౌంట్ డేటా టు రాము అకౌంట్ అని వచ్చి ఉంటుంది ఎంట్రీ. దీంట్లో రాము అనేవాడు క్రెడిట్లో ఉన్నాడు. సో రాముకి సపరేట్ లెడ్జర్ వేయాలి కాబట్టి ఇప్పుడు నేను రాము అని ఎంట్రీ మార్చేశాను. అయితే ఎప్పుడు జరిగింది అది? 11th అక్టోబర్న జరిగింది. 11th అక్టోబర్న ఎంట్రీ అన్నది జరగడం జరిగింది. సో 11th అక్టోబర్న ఎంట్రీ ఏమని జరిగింది, రైట్? సో రాము అనేది క్రెడిట్లో ఉంది కదండి. రాము అనేది క్రెడిట్లో ఉంది కదండి. సో రాము అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే క్రెడిట్ సైడ్ 11th అక్టోబర్ బై రాము అని ఇస్తున్నాను. సో అమౌంట్ వచ్చేటప్పటికి 25,000. సో 25,000. ఇదే అమౌంట్ని నేనేం చేస్తానంటే టోటల్ కూడా ఇంకంటే మళ్ళీ మనకి రాము రిపీటెడ్ అయి ఉంటే మనం ఇంకా అవి ఆ ఎంట్రీస్ని కూడా మనం రికార్డ్ చేసి ఉండేవాళ్ళం. కానీ మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కడా కూడా రాము అనేది రిపీటెడ్గా రాలేదు కాబట్టి మళ్ళీ నేనేం చేస్తాను అంటే ఈ టోటల్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా నేను ఇక్కడ డెబిట్ సైడ్ కూడా నేనేం చేస్తున్నానంటే టోటల్ కాలంలో 25,000 రాముకు సంబంధించిన బ్యాలెన్స్. సో డేట్ వచ్చేటప్పటికి ఎప్పుడు డేట్ వేయాలి మనం? 31st అక్టోబర్ నాటికి. ఏంటది? బై బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్. సో అమౌంట్ ఎంత అమౌంట్? 25,000. సో అదే అమౌంట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇదే అమౌంట్ని మళ్ళీ మనం నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సో 1st నవంబర్ ఆ రోజున చూస్తే క్రెడిట్ సైడ్ కాబట్టి బై బ్యాలెన్స్ B/D అంటే బ్రాడ్ డౌన్ అని చెప్పి వేయడం జరుగుతుంది. అమౌంట్ ఎంత అంటే 25,000. ఇక్కడతోటి రాముకు సంబంధించిన లెడ్జర్ కూడా ఏమైపోయింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమైంది కదండి, రైట్? సో అలాగే నెక్స్ట్ ఇంకా ఏ లెడ్జర్స్ బ్యాలెన్స్ ఉన్నాయో చూద్దాం.
నెక్స్ట్ చూస్తే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సీత ఫర్ క్యాష్ అన్నాడు. సో అది క్యాష్, క్లియర్ అయిపోయి ఉంటుంది. అలాగే గూడ్స్ సోల్డ్ టు లక్ష్మణ్ అని చెప్పాం. మరి లక్ష్మణ్కి సంబంధించి కూడా మనం లెడ్జర్ వేయాలి కదా. యాజ్ యూజువల్గా నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే గూడ్స్ సోల్డ్ టు లక్ష్మణ్ అని చెప్పాం. అప్పుడు మనకి ఎంట్రీ వచ్చి లక్ష్మణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అనేది మనకి జర్నల్ ఎంట్రీ. దీని ప్రకారం సేల్స్ అనే లెడ్జర్ వేసేసాం, కానీ లక్ష్మణ్ అనేది వేసామా? వేయలేదు. ఇప్పుడు ఆ లెడ్జర్ని మనం ఇప్పుడు వేయాలి. యాజ్ యూజువల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లక్ష్మణ్ అనే పేరు తీసుకుంటున్నాను, లక్ష్మణ్. సో సేల్స్ అనేది లక్ష్మణ్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి సో డెబిట్ సైడ్ తీసుకుంటాను. ఫస్ట్ వీటన్నిటిని నేను ఏం చేస్తాను అంటే క్లియర్ చేస్తున్నా. సో 2014. సో డేట్ వచ్చేటప్పటికి లక్ష్మణ్కి సంబంధించి 13th October కాబట్టి 13th October. లక్ష్మణ్ అనే వర్డ్ ఈ జర్నల్ ఎంట్రీలో డెబిట్లో ఉంది కాబట్టి నేను డెబిట్ సైడ్కి వచ్చాను. సో డెబిట్ సైడ్ 2 పెట్టి రాయాలి, అది కూడా ఆపోజిట్ పేరు రాయాలి. ఆపోజిట్ పేరు ఏంటి? సేల్స్. సో సేల్స్ అని ఇచ్చాను. అమౌంట్ చూస్తే ఏంటి అంటే 50,000. సో టోటల్ అమౌంట్ కాలంలో కూడా 50,000. క్వశ్చన్లో మనకి ఇంకెక్కడా కూడా లక్ష్మణ్ అనేవాడు ఎక్కడా కూడా రిపీటెడ్ కాలేదు కాబట్టి ఇదే టోటల్ అమౌంట్ని నేను టోటల్ కాలంలో వేసేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా మనకేంటంటే ఈ డెబిట్ సైడ్ ఏదైతే మనకి డెబిట్ ఉందో ఏదైతే మనకి క్రెడిట్ ఉందో ఆ క్రెడిట్ సైడ్ కూడా డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనే రూల్ ప్రకారంగా నేనేం చేస్తున్నాను అంటే దీన్ని బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. అంటే 31st Octoberకి సింపుల్గా బై క్రెడిట్ సైడ్ కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ చేస్తున్నాను. అదే మళ్ళీ మనం ఇదే అమౌంట్ని ఎప్పటికి ట్రాన్స్ఫర్ చేయాలి? 1st November ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆపోజిట్ సైడ్కి వెళ్తుందని చెప్పాను. సో ఆపోజిట్ సైడ్ డెబిట్ కాబట్టి డెబిట్లో టీ అంటే 2 అని పెట్టి బ్యాలెన్స్ B/D బ్రాడ్ డౌన్. సో అమౌంట్ చూస్తే 50,000 యాజ్ యూజువల్గా. అర్థమైంది కదండి లక్ష్మణ్ అకౌంట్ ఎలా వేయాలి అనేది, రైట్? ఇప్పుడు లక్ష్మణ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. ఎలా చెప్పగలిగాం? B/D బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. B/D బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి లక్ష్మణ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అది కూడా ఎంత అంటే 50,000 అని చెప్పాలా. అర్థమైందా? రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏ అకౌంట్ ఉందో చూద్దాం. రెంట్ అకౌంట్ ఇక్కడ ఒకటి పెండింగ్ పెట్టున్నాం. రెంట్ అనేది ఒకే ఒకసారి జరిగింది బిజినెస్లో, అది కూడా 5,000 15th. సో సింపుల్గా నేనేం చేస్తున్నాను అంటే రెంట్ అకౌంట్ అంటే మనకి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏమొస్తుందో చూద్దాం. సో రెంట్ అనేది నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో దాన్ని డెబిట్లో పెట్టాను. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, పెయిడ్ అన్నాడు కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ అనేది క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి దాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే క్రెడిట్ చేశాను, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి. ఓకే, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ డెబిట్లో రెంట్ అకౌంట్ వస్తుంది కాబట్టి సో నేను కూడా ఇక్కడ ఈ ఎంట్రీలో ఈ లెడ్జర్లో డెబిట్ సైడ్కి వచ్చి ఆపోజిట్ పేరు రాస్తున్నా. డెబిట్ సైడ్ కాబట్టి 2 అని పెట్టి రాస్తున్నా, క్యాష్ అని రాస్తున్నాను. సో అమౌంట్ ఎంత? అమౌంట్ చూస్తే 5,000. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టోటల్ కాలంలో కూడా తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే రెంట్ అనేది మళ్ళీ కూడా ఎక్కడ మన బిజినెస్లో రిపీటెడ్గా జరగలేదు, రైట్? సో అందుకే 5,000 డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ రూల్ని ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాను. అలాగే 31st October కూడా నేను ఏం చేశానంటే ఎంటర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి 1st November ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, రైట్? సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పేరు మనం ఏమని పెట్టాలి? డెబిట్ సైడ్ కాబట్టి 2 అని పెడుతున్నాను. 2 బ్యాలెన్స్ V/D బ్రాడ్ డౌన్. నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ కాబట్టి ఇది లక్ష్మణ్ అకౌంట్. అర్థమవుతున్నాయి కదండి లెడ్జర్స్ అన్ని, రైట్? సో నెక్స్ట్ చూస్తే అలాగే మన బిజినెస్లో జరిగింది ఏంటంటే శాలరీస్ అనేది జరిగింది. సో శాలరీస్కి సంబంధించి కూడా మనం సపరేట్గా అకౌంట్ని వేయాలి కాబట్టి సో ఇప్పుడు నేనేం చేస్తానంటే శాలరీస్ అనేది వేస్తాను. శాలరీస్ పెయిడ్ అన్నాడు కాబట్టి దీనికి కూడా మనకి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది? శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. సారీ, ఇందాక రెంట్కి లక్ష్మణ్ అనే పేరుని పెట్టేశామండి. సో అది కొంచెం చూసుకోండి, అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడు శాలరీస్ కాబట్టి శాలరీస్
అనేది పెడుతున్నాను. సో శాలరీస్కి ఆపోజిట్ అకౌంట్, శాలరీస్ అనేది డెబిట్లో ఉంది, శాలరీస్ అకౌంట్లో కూడా డెబిట్ సైడ్కి వచ్చా, ఆపోజిట్ పేరు క్యాష్ కాబట్టి టు క్యాష్ అని రాస్తున్నాను. సో అమౌంట్ ఎంత 1 lakh, సింపుల్గా 1 lakh. బిజినెస్లో ఎక్కడ కూడా మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఇదే అమౌంట్ని టోటల్ అన్నిటికీ ఇచ్చేస్తున్నాను. అర్థమైంది కదండి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది, రైట్. మీరు ఒక్క లెడ్జర్ కనుక క్లియర్గా అర్థం చేసుకోగలిగితే రిమైనింగ్ లెడ్జర్స్ అన్ని ఆటోమేటిక్గా అర్థమైపోతాయి, రైట్. ఓకే, ఎందుకంటే శాలరీస్ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతుంటే మనం ఇందులో వాటిని రికార్డ్ చేసి ఉండేవాళ్ళం. రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ లేవు నేను ఇచ్చిన ప్రాబ్లంలో. అందుకే నేను ఏంటంటే వచ్చిన ఒక ఎంట్రీని తీసుకొని ఆ మంత్కి అదే క్లోజింగ్ బ్యాలెన్స్గా చూపించి అదే బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారంగా ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి అదే పద్ధతిలో మనం కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ చూస్తే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఉంది, అది కూడా 17th. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనకి ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుందంటే క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది జర్నల్ ఎంట్రీ రావడం జరుగుతుంది. ఓకే, రైట్, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఈ ఎంట్రీని ఇప్పుడు మనకి క్రెడిట్లో ఉంది. సో నేను కూడా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హెడ్డింగ్ మార్చేస్తున్నాను, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టడం జరుగుతుంది, రైట్. సో దాని ప్రకారంగా మళ్ళీ నేను ఏం చేయాలంటే డేటా మొత్తం కూడా క్లియర్ చేసేసుకున్నాను. సో 2014 అలాగే మళ్ళీ 2014ని ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఉంది 17th, అది 7,500కి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్లో ఉంది, అది 17th October కాబట్టి 17th October. క్రెడిట్ సైడ్ కాబట్టి నేను క్రెడిట్ సైడ్ బై అని పెట్టి రాస్తున్నాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్కి ఆపోజిట్ పేరు ఏంటంటే క్యాష్ కాబట్టి క్యాష్ అనేది రాస్తున్నాను. అమౌంట్కి వచ్చేటప్పటికి 7,500 కాబట్టి 7,500 అని రాస్తున్నాను. ఇంకా మధ్యలో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎక్కడ ఏది జరగలేదు. జరుగునుంటే మనం క్లియర్గా మళ్ళీ ఏమైనా ఎంట్రీస్ ఉంటే వేసి ఉండేవాళ్ళం. జరగలేదు కాబట్టి నేనేంటంటే ఈ 7,500 అయిన ఇంట్రెస్ట్ అమౌంట్ని టోటల్ చేసేస్తున్నాను. టోటల్ చేసి దీన్ని నేనేం చేస్తున్నాను అంటే బ్యాలెన్సింగ్కి మార్చేస్తున్నాను. సో 31st October యాజ్ యూజువల్గా. సో డెబిట్ సైడ్ కాబట్టి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ C/D 7,500. ఇదే మనం నెక్స్ట్ మంత్కి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే బ్రాడ్ డౌన్గా మారుతుంది. నెక్స్ట్ మంత్ అంటే 1st November. ఇదే బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో క్రెడిట్ సైడ్ కాబట్టి బై బ్యాలెన్స్ B/D, సో బ్రాడ్ డౌన్ అని పెట్టడం జరిగింది. అమౌంట్ విషయానికి వస్తే 7,500 అమౌంట్ అనేది, రైట్. ఇక్కడతోటి మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏ బ్యాలెన్స్ ఉందంటే ఎలా చెప్పాలి? బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంది, అది 7,500 ఉంది కాబట్టి మనం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 7,500 ఉంది అని చెప్పాలి. అర్థమైంది కదా, రైట్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే మెషినరీ పర్చేజ్డ్ అన్నాడు. సో మెషినరీ పర్చేజ్డ్ అన్నాడు కాబట్టి సో ఇప్పుడు మెషినరీ అకౌంట్ అనేది మనం వేయాలి. ఎందుకంటే మనకు వచ్చే జర్నల్ ఎంట్రీలో మనకేమొస్తుందంటే మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ. సో ఇప్పుడు నేను మెషినరీ అనే అకౌంట్ని తీసుకుంటున్నాను. మెషినరీ యాజ్ యూజువల్గా డేటా మొత్తాన్ని నేను క్లియర్ చేసేసాను. 2014 ఓకే, రైట్. సో మెషినరీ అనేది డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్కి వచ్చాను. డేట్ చూస్తే ఏంటి అంటే 18th October ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను 18th October పెడుతున్నాను. సో డెబిట్ సైడ్ కాబట్టి 2 అని పెట్టి రాయాలి. సో మెషినరీ కాబట్టి మెషినరీకి ఆపోజిట్ పేరు ఏంటి క్యాష్ అకౌంట్ అని పెట్టాను. సో అమౌంట్ ఎంత పెట్టాము 25 lakhs పెట్టాం, 2,50,000 పెట్టాం. సో 2,50,000ని రికార్డ్ చేస్తున్నాం. మధ్యలో మళ్ళీ మనం మెషినరీ ఎక్కడైనా కొనామని చెప్పాడు ఆ క్వశ్చన్లో ఎక్కడ మళ్ళీ మెషినరీ కొన్నామని కానీ లేదు మెషినరీ అమ్మామని కానీ ఎక్కడా చెప్పలేదు. అంటే
మిషనరీకి సంబంధించి మనకి ఎక్కడా కూడా మళ్ళీ మనకి ఎంట్రీస్ అనేది రాలేదు. అలా రాలేదు కాబట్టి నేను మిషనరీ యొక్క అకౌంట్ని ఈ మంత్కి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయడం అంటేనే బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ రాయడం. సో ఈ మంత్ ఎండింగ్ 31 అక్టోబర్కి చూస్తే బ్యాలెన్స్ అనేది మిషనరీ బ్యాలెన్స్ బిజినెస్లో నెలాఖరికి ఎంత ఉంది, క్రెడిట్ సైడ్ కాబట్టి బై అని పెట్టి రాస్తున్నాను. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,50,000. ఇదే అమౌంట్ని మళ్ళీ మనం నెక్స్ట్ మంత్కి మళ్ళీ మనం ఏం చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇదే బ్యాలెన్స్ని. సో నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది, 1 నవంబర్న వస్తుంది. సో 1 నవంబర్ ఆ రోజు చూస్తే మనం ఏమని రాయాలి, డెబిట్ సైడ్ కాబట్టి టు బ్యాలెన్స్ B/D బ్రాడ్ డౌన్. ఇప్పుడు మెషినరీ ఏ బ్యాలెన్స్ ఉంది అంటే ఎలా చెప్తాం, డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే బ్రాడ్ డౌన్ అనేది డెబిట్ సైడ్ ఉంది. అది కూడా ఎంత ఉంది, 2,50,000 ఉంది. అలా చెప్పాలి, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ హార్స్ అకౌంట్ అనేది ఒకటి ఉంది. హార్స్ అకౌంట్, రైట్. హార్స్ కొన్నాం కదండి 50,000కి. మరి హార్స్ అనే లెడ్జర్ కూడా వేయాలి కదా. ఇప్పుడు వేద్దాం హార్స్ అనే లెడ్జర్. ఓకే. సో హార్స్ అంటే బ్రతుకుండే జీవిని ఏది కొన్నా మనం లైవ్ స్టాక్ అని చెప్పి రాయాలి అని చెప్పి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జర్నల్ ఎంట్రీస్ వీడియోలో. సో అలాగే ఇప్పుడు నేను ఏంటంటే లైవ్ స్టాక్ అకౌంట్ అని చెప్పి మెయింటైన్ చేస్తున్నాను. లైవ్ స్టాక్ అకౌంట్. ఓకే. సో మరి లైవ్ స్టాక్ అకౌంట్కి ఎలా వస్తుంది ఏంటి, దాన్ని ఎలా వేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం ఫస్ట్ ఎప్పుడు డేట్ అది 19th అక్టోబర్. 19th అక్టోబర్న హార్స్ కొన్నాం. సో ఎంట్రీ వచ్చేటప్పటికి మనకి 19th అక్టోబర్ డెబిట్ సైడ్ కాబట్టి డెబిట్ సైడ్, లైవ్ స్టాక్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్లో లైవ్ స్టాక్ అకౌంట్లో కూడా డెబిట్ సైడ్కి వచ్చాను. ఆపోజిట్ పేరు క్యాష్ కాబట్టి టు క్యాష్ అని రాశాను. అమౌంట్కి వచ్చేటప్పటికి 50,000 పెట్టి కొన్నాం కాబట్టి 50,000 ఆఫ్ అమౌంట్ని ఇచ్చాను, రైట్. బాగానే ఉంది. మళ్ళీ ఈ లైవ్ స్టాక్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఎంట్రీ జరిగింది. 22nd మీరు అబ్జర్వ్ చేస్తే హార్స్ కార్కేస్ purchased on 19th October were sold for a loss of ₹30,000 అని ఇచ్చాడు. అంటే దాన్ని మనం లాస్కి అమ్ముకున్నాం. ఇప్పుడు 22nd. మరి 22nd మనం ఎప్పుడైతే అమ్ముకున్నామో అప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏమని వస్తుంది, అమ్మితే క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా. అలాగే అమ్ముతుంటే లాస్ వస్తుంది కాబట్టి సింపుల్గా నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆల్రెడీ నేను ఈ జర్నల్ ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో టు లైవ్ స్టాక్ అనేది ఎంట్రీ, టు లైవ్ స్టాక్ అకౌంట్. క్యాష్లో అమౌంట్ వచ్చేటప్పటికి 30,000. అలాగే మనకి ఏదైతే లాస్ వచ్చిందో అది చూస్తే 20,000. అలాగే మనకి లైవ్ స్టాక్ ఏదైతే వెళ్ళిపోయిందో దాని యొక్క వాల్యూ టోటల్ 50,000. అక్కడితో మీకు డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనే రూల్ సాటిస్ఫై అయిపోతుంది. ఈ ఎంట్రీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రీవియస్ వీడియోలో కావాలంటే డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వేస్తున్నది లైవ్ స్టాక్ కాబట్టి లైవ్ స్టాక్ ఆపోజిట్లో ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఉన్నాయి. లైవ్ స్టాక్ ఎక్కడుంది, డెబిట్లో ఉందా క్రెడిట్లో ఉందా, క్రెడిట్లో ఉంది. ఆల్రెడీ లైవ్ స్టాక్ కొన్నందుకు గాను నేను ఎంట్రీ 19th అక్టోబర్ ఎంటర్ చేశాను. ఇది చూస్తే డేట్ వచ్చేటప్పటికి 22nd అక్టోబర్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను 22nd అక్టోబర్ ఏం జరిగింది, లైవ్ స్టాక్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ పేర్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. రెండింటిని రాయాలండి, ఒకటే కాదు రెండింటిని రాయాలి. బై క్యాష్ అమౌంట్ ఎంత వచ్చింది, క్యాష్ 30,000 వచ్చింది కాబట్టి 30,000 రికార్డ్ చేస్తాం. అలాగే సేమ్ మళ్ళీ 22nd అక్టోబర్ అదే డేట్న క్రెడిట్ సైడ్ కాబట్టి బై, మళ్ళీ ఏముంది డెబిట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంతది, 20,000, రైట్. అర్థమైంది కదండి. ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం జరిగిందిరా అంటే టోటల్ అమౌంట్స్ అంటే డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ టోటల్ అమౌంట్స్ 2 ఏమయ్యాయి, ఈక్వల్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ టోటల్ అమౌంట్ ఈక్వల్ అయిందో మధ్యలో మనకి ఇంకెక్కడ కూడా బ్యాలెన్సింగ్స్ అనేవి రావు. అంటే క్యారీ డౌన్ కానీ బ్రాడ్ డౌన్స్ కానీ ఎక్కడ కూడా మనకి
రావు, మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇక్కడితో సెటిల్ అయిపోయినట్టే లైవ్ స్టాక్ అకౌంట్. రైట్, ఓకే. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏ లెడ్జర్ ఉందో అని. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అమౌంట్ బ్రాడ్ బై లక్ష్మి ఇంటూ ది బిజినెస్ అని ఉంది. అంటే లక్ష్మికి సంబంధించి క్యాపిటల్ ఎంట్రీ, మనం క్యాపిటల్ అనేది ఫస్ట్ ఎంట్రీ వేసాం కానీ మనం ఎక్కడా కూడా రికార్డ్ చేయలేదు. ఐ మీన్ క్యాపిటల్ లెడ్జర్ వేయలేదు అని చెప్తున్నాం. క్యాపిటల్ లెడ్జరు మనం ఇంతవరకు రికార్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వేద్దాం. రైట్, చూస్తే ఫస్టే లక్ష్మి బిజినెస్ స్టార్ట్ చేసింది 25 lakhs రూపీస్ పెట్టి. క్యాష్లో అయితే మనం ఈ విషయాన్ని మనం రికార్డ్ చేసాం కానీ క్యాపిటల్ అనే లెడ్జర్ వేయలేదు. సో సింపుల్గా మనకు వచ్చే ఎంట్రీ ఏంటంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు వస్తుంది. రైట్, సో 25 lakhs అమౌంట్ వస్తుంది, అది అంతా కామన్. ఓకే, సో ఈ ఎంట్రీ కానీ ఇప్పుడు మనం వేయబోతున్నాను నేను ఎంట్రీని, ఐ మీన్ లెడ్జరు, క్యాపిటల్ అనే లెడ్జర్ని వేస్తున్నాను, క్యాపిటల్ అకౌంట్ అనే లెడ్జర్ని. సో యాజ్ యూజువల్గా మళ్ళీ నేను అంతా డేటా మొత్తం ఏం చేస్తున్నాను అంటే క్లియర్ చేస్తున్నాను. సో 2014 యాజ్ యూజువల్గా 2014 రికార్డ్ చేస్తున్నాను. జరిగింది వచ్చేటప్పటికి 1st October కాబట్టి ఇక్కడ కూడా నేను 1st October, క్యాపిటల్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి క్యాపిటల్ అనే లెడ్జర్లో కూడా క్రెడిట్ సైడ్కి వస్తున్నాను. క్రెడిట్ సైడ్ బై పెట్టి రాయాలి కాబట్టి బై, ఆపోజిట్ పేరు క్యాష్ కాబట్టి క్యాష్. అమౌంట్కి వచ్చేటప్పటికి 25 lakhs కాబట్టి 25 lakhs కాబట్టి ఇదే అమౌంట్ని ఇప్పుడు 25 lakhsగా ఎంటర్ చేస్తున్నాం. మళ్ళీ మనకి ఎంట్రీ ఎక్కడ జరిగింది అంటే లక్ష్మి బ్రాడ్ అడిషనల్ అమౌంట్ అనమాట. అంటే మళ్ళీ అమౌంట్ బ్రాడ్ బై లక్ష్మి ఇంటూ ది బిజినెస్ అని చెప్పి ఎక్స్ట్రాగా 2 lakhs ఇచ్చాము. సో ఆ అమౌంట్ని కూడా మనం ఎక్స్ట్రాగా వేయాలి కాబట్టి ఆ డేట్ చూస్తే 20 October. సో 20 October మళ్ళీ సేమ్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది జనరల్ ఎంట్రీ కాబట్టి యాజ్ యూజువల్గా మళ్ళీ క్రెడిట్ సైడ్ అయితే బై అని పెట్టి రాయాలి, ఆపోజిట్ పేరు క్యాష్ కాబట్టి క్యాష్ అంటున్నాను. సో అమౌంట్ వచ్చేటప్పటికి ఈసారి 2 lakhs కాబట్టి 2 lakhs అమౌంట్ని రికార్డ్ చేశాను. అయితే మళ్ళీ బిజినెస్లో ఎక్కడన్నా మళ్ళీ క్యాపిటల్కి సంబంధించి ఎంట్రీ ఏమన్నా జరిగిందా అంటే ఎక్కడా కూడా జరగలేదు. సో దీన్నే టోటల్ చేసి వేస్తున్నాం 27 lakhs. సార్ క్యాపిటల్ అన్నారు, దీన్నే మనం ఇంకేమైనా పేరు పెట్టి పిలవచ్చు అంటే అడిషనల్ క్యాపిటల్ అండి. మేబీ మీకు నేను అది జర్నల్ ఎంట్రీస్ లెడ్జర్లో నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, దాన్ని కాస్త చెక్ చేసుకోండి. ఇదే 25 lakhsని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాలెన్సెస్గా వేస్తున్నాను. ఎందుకంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది జరగలేదు కాబట్టి. సో 31st October నాటికి మన బిజినెస్లో క్యాపిటల్ రూపంలో డబ్బులు ఎంత ఉన్నాయి అంటే డెబిట్ సైడ్ కాబట్టి 2 అని పెట్టి రాస్తున్నాను. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 27 lakhs. ఇదే అమౌంట్ని ఓకే 31st October వరకు నీ దగ్గర ఇంత డబ్బులు మిగిలి ఉన్నాయి, బాగానే ఉంది, మరి ఆ డబ్బుల్ని ఏం చేస్తావు? నెక్స్ట్ మంత్కి వాడుకుంటాం యాజ్ యూజువల్గా. సో అలాగే 1st November క్రెడిట్ సైడ్ కాబట్టి బై, బ్యాలెన్స్ బి బై డి బ్రాడ్ డౌన్, అమౌంట్ చూస్తే 27 lakhs. సరిపోయిందండి, రైట్. ఇది క్యాపిటల్కి సంబంధించింది. ఓకే ఓకే అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏ లెడ్జర్ని మనం వదిలేసాం? దాదాపు మనం అన్ని లెడ్జర్స్ వేసాం. సేల్స్ లెడ్జర్లు వేసాం, అలాగే పర్చేస్ లెడ్జర్లు వేసాం, అవును. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ డ్రాయింగ్స్ అనే ఒక లెడ్జర్ ఉందండి. డ్రాయింగ్స్ అనే ఒక లెడ్జర్ ఉంది. సో డ్రాయింగ్స్ అనే లెడ్జర్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 20 October 2 డ్రాయింగ్స్ జరిగాయి. ఒకటి 5,000 రూపీస్కి, ఇంకొకటి ఏమంటే 1 lakh రూపీస్కి. అంటే ఓనర్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ ది బిజినెస్ ఫర్ పర్సనల్ పర్పస్ ఒకటి, ఓనర్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ ది బిజినెస్ ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ ఏ శారీ ఫర్ హిజ్ వైఫ్ ఒకటి. సో 2 డ్రాయింగ్సే కాబట్టి డ్రాయింగ్స్ అనే ఒక లెడ్జర్ వేస్తే సరిపోతుంది. సింపుల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డ్రాయింగ్స్ అనే దానికి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ వచ్చేటప్పటికి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. డౌట్ ఉంటే మీరు నా వీడియోని మీరు చూస్తే సరిపోతుంది, జర్నల్ ఎంట్రీస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని. సో అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డ్రాయింగ్స్ అకౌంట్ అని చెప్పి మెయింటైన్ చేశాను.
సో యాజ్ యూజువల్గా ఇందులో ఉండే డేటా మొత్తం నేను ఏం చేశాను అంటే క్లియర్ చేశాను. 2014 అనేది ఇయర్ ఎంటర్ చేస్తున్నాను. సో చూసినట్లయితే ఇందులో ఫస్ట్ డ్రాయింగ్స్ 20 అక్టోబర్న జరిగింది. సో 20 అక్టోబర్. సో క్యాష్ అనేది ఆపోజిట్, అంటే డ్రాయింగ్స్ అనేది డెబిట్లో ఉంది కాబట్టి డ్రాయింగ్స్ అనే లెడ్జర్లో డెబిట్ సైడ్కి వచ్చి నేను ఆపోజిట్ పేరు రాస్తున్నాను. డ్రాయింగ్స్ ఎంట్రీలో ఉండే ఆపోజిట్ పేరు క్యాష్ అనేది ఉంది కాబట్టి క్యాష్ అని మెయింటైన్ చేస్తున్నాను. అమౌంట్ ఎంత అంటే ఫస్ట్ టైం జరిగిందేమో 5,000 రూపీస్కి జరిగింది. మళ్ళీ సేమ్ డేట్న అంటే 20 అక్టోబర్నే మళ్ళీ ఏం జరిగిందంటే డ్రాయింగ్స్ జరిగింది. మళ్ళీ దానికి కూడా క్యాష్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. సో అమౌంట్ ఎంత అంటే ఆ రోజు మాత్రం 1 lakh rupees, అంటే ఓనర్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ ది బిజినెస్ ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ ఏ శారీ ఫర్ హిజ్ వైఫ్ అన్నాం. అతని వైఫ్ కోసం అతను కొనుక్కుంటున్నాడు అంటే అది ఏమవుతుంది, పర్సనల్ పర్పస్ అవుతుంది, రైట్. సో అందుకే సపరేట్గా దీన్ని వేయకుండా ఇందులోనే క్లబ్ చేసి వేస్తున్నాం, 2 డ్రాయింగ్సే కాబట్టి. సో టోటల్ అమౌంట్ చూస్తే 1,05,000 అనేది రావడం జరుగుతుంది, రైట్. సో క్రెడిట్ సైడ్ ఏమన్నా మళ్ళీ డ్రాయింగ్స్కి సంబంధించి ఏదైనా జరిగిందంటే ఏది జరగలేదు కాబట్టి యాజ్ యూజువల్గా దీన్ని నేను ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తున్నాను. సో 31 అక్టోబర్ విషయానికి వచ్చినట్లయితే క్రెడిట్ సైడ్ కాబట్టి బై అని పెట్టి రాస్తున్నాను. బై బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్ అమౌంట్ ఎంత అంటే 1,05,000. యాజ్ యూజువల్గా డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కాబట్టి రెండింటిని నేను ఏం చేస్తున్నానంటే ఈక్వలైజ్ చేసి వేశాను. అదే అమౌంట్ని నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సో టు బ్యాలెన్స్ B/D బ్రాట్ డౌన్. సో ఇప్పుడు డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా ఈ లెడ్జర్లో అంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అది కూడా ఎంత అమౌంట్ అంటే 1,05,000 చూపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. పాయింట్ అర్థమైంది కదండి. ఫైనల్గా ఇంకా ఒక లెడ్జర్ వదిలేసామండి మనం. యాక్చువల్లీ ఆ లెడ్జర్ ఏంటి అంటే ఇందాక హార్స్ కార్ కేస్ వేర్ సోల్డ్ ఫర్ ఏ లాస్ ఆఫ్ రూపీస్ అన్నాం కదా, అప్పుడు మనకి ఎంట్రీ ఏమొచ్చిందంటే క్యాష్ అకౌంట్ డేటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా, అవునా, రైట్. టు లైవ్ స్టాక్ అనేది మనం రాసిన ఎంట్రీ, రైట్. అయితే ఇందులో లాస్ ఎంత వచ్చింది అంటే 20,000 లాస్ వచ్చిందని రాసామండి ఇందాక రాసిన ఎంట్రీలో, ప్రీవియస్ ఎంట్రీలో. మరి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే లెడ్జర్ కూడా వచ్చింది కదా, మరి ఆ లెడ్జర్ని కూడా రికార్డ్ చేయాలి కదా, రైట్. సో సింపుల్గా ఇప్పుడు దీనికి ఏంటి అంటే పేరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సింపుల్గా నేను దాన్నే P&L అకౌంట్ అని కూడా పిలుస్తాము అకౌంట్స్లో, అందుకే P&L అకౌంట్ అని మెయింటైన్ చేశాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో ఇక్కడ కూడా నేను డెబిట్ సైడ్కి వస్తున్నాను. ఓకే, డేట్ చూస్తే 22 అక్టోబర్న జరిగింది అది, రైట్. హార్స్ కార్ కేసు వచ్చి 22 అక్టోబర్న జరిగింది. సో 22 అక్టోబర్. సో అమౌంట్ విషయానికి వస్తే ఎంత, 20,000. అయితే టు క్యాష్ అని రాయకూడదు, ఆపోజిట్ పేరు ఏమనుంది ఇక్కడ, లైవ్ స్టాక్. టు లైవ్ స్టాక్ అని రాయాలి. పైన కూడా ఒక అకౌంట్ ఉంది కదా సార్ అంటే అది క్యాష్, కానీ అది డెబిట్లో ఉంది కానీ క్రెడిట్లో లేదు. డెబిట్కి ఆపోజిట్ అకౌంట్ అంటే క్రెడిట్, క్రెడిట్కి ఆపోజిట్ అకౌంట్ అంటే డెబిట్. కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది మనం ఎక్కడ కూడా కన్సిడర్ చేయకూడదు. అర్థమైంది కదండి, రైట్. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 20,000. అదే అమౌంట్ మళ్ళీ ఎక్కడైనా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఎక్కడైనా వచ్చిందా అంటే మళ్ళీ మనకి ఇంకెక్కడా రాలేదు కాబట్టి దాన్నే నేను ఏం చేస్తున్నానంటే వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఉంటే ఎంత ఉంది, 20,000 ఉంది, రైట్. ఓకే, సో ఇక్కడతోటి మనం ఈ ప్రాబ్లంకి సంబంధించి అంటే ఏదైతే ప్రీవియస్ వీడియోస్ పెట్టానో ఆ వీడియోలో ఏదైతే లెడ్జర్స్ మన బ్యాలెన్సెస్ ఉండిపోయాయో ఆ బ్యాలెన్సింగ్ లెడ్జర్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసేసాం. అంతా బాగానే ఉంది. ఓకే, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ ద్వారా అక్కడ కమెంట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఫీలింగ్స్ని కూడా. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుంటానండి. సో మా స్కిల్ వరల్డ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
సో మా వీడియోస్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ.